ఆ జిల్లాలో గ్రానైట్ వనరులు విస్తారంగా ఉన్నాయి. ఈ వనరుల ఆధారంగా విస్తరించిన గ్రానైట్ పరిశ్రమ ఇప్పుడు వరుస సంక్షోభాల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పరిశ్రమల మూతపట్టడంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితి. కరీంనగర్ గ్రానైట్ సంక్షోభంపై టీవీ9 అందిస్తోన్న స్పెషల్ రిపోర్ట్. తెలంగాణలో గ్రానైట్ పరిశ్రమ అంటే గుర్తుకొచ్చేది కరీంనగర్ జిల్లానే. గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల తర్వాత గ్రానైట్ ఖనిజానికి పేరు పొందింది ఈ జిల్లా. నాణ్యమైన గ్రానైట్ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ గ్రానైట్ ను చైనా, హాంకాంగ్, తైవాన్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కొన్నేళ్లుగా కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమ సమస్యల నడుమ కొట్టుమిట్టాడుతోంది. కరోనా పుణ్యమా అని మొదలైన సంక్షోభం నుంచి పరిశ్రమ కోలుకోవడం లేదు. ఈ క్రమంలో మళ్లీ ప్రభుత్వం పన్నుల మీద పన్నులు పెంచడాన్ని నిరసిస్తోంది గ్రానైట్ పరిశ్రమ యాజమాన్యం. ఈ క్రమంలో ఈ నెల 11న పెద్ద ఎత్తున కరీంనగర్లో భారీ ర్యాలీ నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు గ్రానైట్ పరిశ్రమ నిర్వాహకులు, కార్మికులు. కరీంనగర్ డిస్ట్రిక్ట్ గ్రానైట్ అసోసియేషన్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి. అసలే గత కోవిడ్ నుంచి ఎంతో నష్టాలతో నడుస్తున్న మా గ్రానైట్ పరిశ్రమకు మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్టు మళ్ళా 3 రోజుల కింద వచ్చిన జియో నెంబర్ 14 మరియు 16 వలన దాదాపు ఇంతకుముందు నడిచిన 70 కాయలు కూడా మూతపడే పరిస్థితి వచ్చింది. ఈ పరిశ్రమ వలన గత 10 ఏళ్లలో 20 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ అయ్యేది. ఈరోజు 6 నుంచి 8 లక్షల టన్నులే ఎక్స్పోర్ట్ అవుతున్నది. దానికి కారణం అనేక అంతర్జాతీయ యుద్ధాలు, కోవిడ్, ఆర్థిక మాంద్యం, ప్రపంచ ఆర్థిక మాంద్యం. దీనికి తోడుగా గవర్నమెంట్ ఇట్లాంటి ట్యాక్స్ వలన ఇప్పుడు ఈ ట్యాక్స్ ఏంటంటే సీనరైజ్ కట్టడమే మేము గ్రానైట్కు రాయల్టీ కడుతున్నాం. దాని మీద మళ్ళీ ట్యాక్స్ వేసినాం. ట్యాక్స్ మీద ట్యాక్స్ అనేది ప్రపంచంలో ఏ ఉత్పత్తికి లేదు. కావున గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఇండస్ట్రీపై దృష్టి సారించి 1,00,000 మంది కార్మికులు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆధారపడుతున్న పరిశ్రమ. తెలంగాణలో బొగ్గు తర్వాత అతిపెద్ద పరిశ్రమ గ్రానైట్ ఇండస్ట్రీ. దీన్ని కూడా కుదేలైపోతే అందరూ నిరుద్యోగులుగా మారిపోతారు, పరిశ్రమలు మూతపడతాయి. కావున మా అసోసియేషన్ తరఫున, గ్రానైట్ కార్మికుల తరఫున, ఫ్యాక్టరీ అసోసియేషన్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ జియో నెంబర్ 14, 16 వెంటనే ఉపసంహరించుకోవాలని, ఈ ఇండస్ట్రీని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏటా 500 కోట్ల రూపాయల వ్యాపారం జరుపుతూ సీనరేజీ నిధుల నుంచి జీఎస్టీ వరకు ప్రభుత్వాల ఆదాయంలో కీలక పాత్ర పోషించే గ్రానైట్ పరిశ్రమపై దెబ్బ మీద దెబ్బ పడుతుండటంతో నిర్వాహకులు రోడ్డెక్కుతున్నారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన 14, 16 జీవోలను రద్దు, పర్మిట్ ఫీజులను విధిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 21 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ ట్యాక్స్ ఇవన్నీ పెరగడం వల్ల మాకు చాలా నష్టపోతున్నాము, ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాము. ఇండస్ట్రీ చాలా సఫర్ అవుతున్నది. ఈ టైంలో ఆల్రెడీ 6 మంత్స్ కింద పెంచి ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 6 మంత్స్ తర్వాత మళ్ళీ 20% పెరగడం వల్ల ఇబ్బందిలో ఉన్నాము. పరిశ్రమ చాలా ఇబ్బందిలో ఉన్నది. దయచేసి దీన్ని ఎటువంటి పరిస్థితులైనా దీన్ని ఉపసంహరించుకోవాలని మా కోరిక, విన్నపం. చాలా వరకు లేబర్కి పేమెంట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం యాజ్ ఎ క్వారీ ఓనర్గా మనం. ఎందుకంటే లేబర్ కాస్ట్ పెరిగింది. వాళ్ళు ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి పెంచడం జరుగుతుంది. శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళు కూడా 1 ఇయర్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినాక వాళ్ళు కూడా పెంచడం జరుగుతుంది. ప్లస్ అధికంగా ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుండి మనకు సపోర్టు కావాలని కోరుకుంటున్నాము. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గతంలో 950 వరకు గ్రానైట్ పరిశ్రమలుండగా వీటిలో 30% మూతపడ్డాయి. ఈ క్రమంలో మూలిగే నక్కపై తాటికై పడ్డ చందంగా ప్రభుత్వాలు వ్యవహరించడంపై గ్రానైట్ క్వారీల యాజమాన్యంతో పాటు కార్మికులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాల జీవనాధారం కోసం 3 ఏళ్ల కింద విడుదల చేసిన జీవో నెంబర్ 4ను మరో 2 ఏళ్ల పాటు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేను గత 20 సంవత్సరాల నుంచి ఖమ్మం నుంచి వచ్చి ఇక్కడ మార్కింగ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు గ్రానైట్ పరిశ్రమ అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడు గ్రానైట్ క్వారీల మీద రాయల్టీ 2సారి పెంచడం జరిగింది ఈ సంవత్సరంలోనే. దానివల్ల క్వారీ ఓనర్కి అదనపు భారం అయింది. దీనివల్ల భారం వల్ల వాళ్ళు క్వారీలు బంద్ చేసే పరిస్థితి ఉంది. వాళ్ళు కనుక క్వారీలు బంద్ చేస్తే మేము మార్కింగ్ మీద ఆధారపడే వాళ్ళం. ఆల్మోస్ట్ ఒక 100-150 మంది దాకా ఇక్కడ దీని మీద బతుకుతున్నాం. కాబట్టి గవర్నమెంట్ వారు దీన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పరిశ్రమలు మూతపడితే ఆటోమేటిక్గా అందరూ వెళ్ళిపోతామండి. ఎందుకంటే దీని మీద బతికే వాళ్ళు ఫ్యాక్టరీ లేబర్ ఉన్నారు, గ్రానైట్లో చేసే లేబర్ ఉన్నారు, అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వర్కర్స్ ఏం డిస్కస్ చేస్తున్నారంటే అండి, వాళ్ళకి ఈ రాయల్టీ పెంచడం వల్ల ఎక్స్పోర్ట్కి చైనా పోతుంది కాబట్టి వాళ్ళకి ఇది వర్కౌట్ కాదు. దానివల్ల వాళ్ళు క్వారీలు బంద్ చేసే పరిస్థితి ఉంది. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది ఈ రోజుల్లో కొంతమంది క్వారీ ఓనర్స్ కూడా. తమకు వచ్చే ఆదాయంలో 65% పన్నులు సీనరేజీ పేరిట పోతే మిగిలిన 35%లో ఉద్యోగులు, కార్మికులకు జీతాలు ఎలా ఇచ్చేది, పరిశ్రమను ఎలా నడిపేది అని వాపోతున్నారు పరిశ్రమ యాజమాన్యాలు. విద్యుత్ రాయితీలు ప్రకటించి సీనరేజీ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
గత 6 నెలల్లోనే పన్నులను 2 సార్లు 20% చొప్పున పెంచడంతో మొత్తంగా 40% పన్నులు విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాయి గ్రానైట్ ఇండస్ట్రీ వర్గాలు. అసలు యాక్చువల్గా మాకు చైనా నుంచి బయర్స్ కూడా రావట్లేదు, మాకు వీసాలు కూడా అప్రూవల్ లేదు. 4 సంవత్సరాల నుంచి బయర్స్ ఇప్పటి వరకు చైనా నుంచి ఇండియాకి వచ్చిన దాఖలే లేదు. చాలా మొత్తం టోటల్ ఒకప్పుడు కొన్ని లక్షల టన్నులు పోయేది, ఇప్పుడు మొత్తం 1 లక్ష టన్నులు కూడా పోతున్నాయి వచ్చు. ఒకప్పుడు కొన్ని వ్యవస్థ మన కాకినాడ పోటుకే దాదాపు కొన్ని వెజల్స్ వచ్చేటి, ఈ నెలకు 8-10 వెజల్స్ వచ్చేటి. ఇప్పుడు ఒక్క వెజల్ పోతేనే కష్టం ఉన్నది, మాకు పొజిషన్ మంచిగా లేదు, వ్యవస్థ అంతా కుప్పగొలిపోయింది మరి. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమపై ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 కుటుంబాలు ఆధారపడ్డాయి. ప్రభుత్వం మానవీయ దృక్పథంతో పరిశ్రమ గురించి ఆలోచించి కార్మికులు యాజమాన్యానికి ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకోవాలని ఆ 2 వర్గాలు కోరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి నిరంతర ఆదాయ వనరైన గ్రానైట్ పరిశ్రమను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తే అటు కార్మికులు ఇటు గ్రానైట్ కంపెనీలకు ఊతం లభిస్తుందంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే గ్రానైట్ పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గ్రానైట్ పరిశ్రమ యజమానులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రాయల్టీతో పాటు ఇతర పన్నులు సుమారుగా 20% వరకు పెంచేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని గ్రానైట్ పరిశ్రమ యజమానులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 బహుపేట.